ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన యోహాను సత్యబోధ గురించి చాలా ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాడు. అనగా ఎవరైనా క్రీస్తు బోధనను వదిలిపెట్టి కొత్త బోధనలు లేదా మానవ తర్కాల ఆధారంగా ముందుకు సాగితే అతడు దేవుని చిత్త ప్రకారం లేడని, దేవుని సహవాసం అతనికి లేదని, ఎవడైతే క్రీస్తు బోధలో స్థిరంగా నిలిచి ఉంటాడో అతడు తండ్రిని మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నవాడని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు బోధకు మనం అంకితం అవ్వాలి. నిజమైన విశ్వాసి అనగా క్రీస్తు బోధలో స్థిరంగా ఉండేవాడే. ఈ యుగంలో చాలా మంది క్రైస్తవులు తమకు నచ్చిన విధంగా బైబిల్ను ఆపాదించుకుంటున్నారు. కొందరు విశ్వాసానికి అనుసరించాల్సిన తీరు లేదా నీతి మార్గాన్ని మానవ విజ్ఞానం ప్రకారం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది క్రీస్తు బోధని విడిచిపెట్టి ముందుకు సాగడమే. మనం అలా చేయరాదు. మనం క్రీస్తు చూపిన మార్గంలోనే నడవాలి. ఇది మన జీవితానికి ఒక హెచ్చరిక మరియు పిలుపు కూడా. మనం ఏ మార్గంలో ఉన్నామో అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినేడలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. ప్రియులారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును నిన్ను అంగీకరింపని వాడని, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ బోధలో స్థిరంగా ఉంటూ నీవు చూపిన మార్గములోనే నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక
మేమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని నీ రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే పవిత్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.